రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రవికిరణ్ గారు, చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ ఈ రోజున చాలా గొప్ప సుదినం, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనసెరిగిన వాడు మా దేవుడు శ్రీరాముడు అని చెప్పేసి గ్రామాన్ని అనుకుంటాం. ఎక్కడ చూసినా రాముల వారి దేవాలయాలు, రాముల వారి దేవాలయం లేని గ్రామం ఉండదు. ఈ సందర్భంగా ఇందాక రవికిరణ్ గారు అన్నట్టుగా 500 సంవత్సరాలు దాటిన తర్వాత ఆయన ఆలయాన్ని ఆయన ఇప్పుడు పునఃప్రతిష్ఠ జరుగుతుందంటే బాలరాముడి విగ్రహం నిజంగా అంటే మన ఇటువంటి గొప్ప దేశం, 145 కోట్ల జనాభా ఉన్న దేశం, అనేక కులాలు మతాలు ఉన్న ఈ దేశంలో చారిత్రాత్మక నేపథ్యం, తర్వాత ఆధ్యాత్మిక విషయంలో కావచ్చు, సంస్కృతి సంప్రదాయాల విషయంలో గొప్ప దేశం మన భారతదేశం. అటువంటి అది మన దేశాన్ని పాలించి మన దేశానిపై దండయాత్రలు చేసిన అనేక మంది మన సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలని చూసిన దేవుడు గొప్పవాడు అన్నట్టు ఈ రోజున మనం ఈ రోజున బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేసి ఈ రోజున మన జీవించుంటూ మన అదృష్టం. అవును, ఈ గొప్ప క్షణాలని మనం గుర్తించుకోవాలి. చూసేందుకు 500 సంవత్సరాల నుంచి ఎంతోమంది చూస్తున్నారు. దీనికి ముందుగా మీరు అన్నట్టు బ్రహ్మనాయుడు గారు, ప్రత్యేకంగా మీ ఛానల్కి, ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, రఘువీర్ గారికి, సిఓ రావు గారికి, మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోయినవాడు మనిషి కాదు. అటువంటి గొప్ప చరిత్ర ఈ రోజున బీజం పడిగింది మోదీ గారి నాయకత్వంలో. దీనికి ఎంతోమంది మీరు అన్నట్టు దాదాపు 170,000 మంది చనిపోయారు దీనికోసం. వాళ్ళకి ఆత్మశాంతి కలగాలి, వాళ్ళ ఆత్మలంతా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎక్కడుండా కానీ, వాళ్ళ కుటుంబాలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఎందుకంటే కొన్ని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఈ రోజు కోసం రాముల వారు ఏమంటారు, నీలిమేఘ శ్యాముడు, అందాల రాముడు, ఏకపత్రివతుడు, ఇటువంటి గొప్ప గుణాలు గల వ్యక్తి శ్రీరాముడు. అటువంటి వ్యక్తికి ఈ రోజున దానికి కృషి చేసిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంగా దీనికి అసలుకి తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా దీని ఒక దృష్టికి తీసుకొచ్చిన వ్యక్తి అద్వానీ గారు. ఆయన 96 సంవత్సరాల వయసులో ఈరోజు ఆయన జీవించి ఉండి నేను చూసే అవకాశం కలిగింది, అది మోదీ ఆ కార్యక్రమం ఆయన ద్వారా జరుగుతుందని భావోద్వేగంగా ట్వీట్ చేశారు. ఆయన కరసేవ, ఆయన రథయాత్ర ద్వారా ఒక ఉత్తేజాన్ని కలిగించాడు దేశవ్యాప్తంగా. ఆ తర్వాత పరిణామాలు తెలుసు, విధ్వంసకరమైన ఇది, దాని వెనక రాజకీయాలు చాలా చేశారు. కానీ ఎంత మొక్కవని ధైర్యంతో మోదీ గారు వచ్చిన తర్వాత మొదటి 5 సంవత్సరాల్లో ఆయన ఇట్లనే ఉంటుంది పరిపాలన, చాలా చేస్తాడు, మత కళాలని చాలామంది అనుకున్నారు. 5 సంవత్సరాలు చాలా ఉన్నతమైన పరిపాలన, ఎక్కడ ఒక ఉగ్రవాది దాడి జరగలేదు. భారతదేశం ఔన్నత్యం, భారతదేశం గొప్పతనం, భారతదేశం ఎంత శాంతి కాముక దేశం, ప్రపంచ ఇతర దేశాలతో స్నేహ సంబంధం ఎలా ఏర్పాటు చేసుకుంటుంది, సంస్కృతిని ఎలా పరిరక్షించుకోవటం, అదేవిధంగా దేశ రక్షణ కాపాడటం, దీని మీద దృష్టి పెట్టాడు. ప్రపంచంలో 5 ఆర్థిక సమస్యలు, ఆర్థిక దేశాలతో సరసన భారతదేశాన్ని తీసుకొచ్చాడంటే ఈ రోజున ఆయన ఎంత గొప్ప దార్శనికుడో మనం ఈ సందర్భంగా మోదీ గారిని, ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే అటువంటి గొప్ప వ్యక్తులు తరతరాలు ఎప్పుడో ఒకళ్ళు వస్తుంటారు. ఈ తరానికి మోదీ గారే, ఆయన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో దీనికి కృషి చేసిన అద్వానీ గారి కానించి దీనికి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని వాళ్ళ ఆధ్వర్యంలో దీనికి యాక్చువల్గా ఖర్చు అయ్యేది 1150 కోట్లు అయిద్దన్నారు. 3,500 కోట్ల రూపాయలు ఈ రోజుకి వచ్చినాయి. అంటే చూడండి, ప్రతి ఒక్కరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ప్రతి ఇటుక రాయి కాడి నుంచి ప్రతి ఒక్కటి ఏదో చేశారు. తర్వాత ఐరన్ కానీ, తర్వాత మిగతా ఎన్ని కూడా ఉపయోగించకుండా సిమెంట్ కానీ రాయితో కట్టారు. గత 200 సంవత్సరాల్లో ఇటువంటి కట్టడం భారతదేశంలో ఎక్కడ జరగల. దీన్ని దానికి కృషి చేసిన చంద్రకాంత్ సోంపురా అని అహ్మదాబాద్ చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్, వాళ్ళు కొన్ని దాదాపుగా ప్రధాన ఇది కూడా 15 తరాలుగా 100కి పైన దేవాలయాలు కట్టారు. అహ్మదాబాద్ చెందిన ఆర్కిటెక్ట్ చంద్రకాంత్ సోంపురా, ఆయన్ని మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు కావచ్చు. ఆ తర్వాత దీనికి హైదరాబాద్ నుంచి అనురాధ టింబర్ డిపో నుంచి ప్రధానమైన ద్వారాలు కూడా ఇక్కడ తయారైనవి. మనం ఒక తెలుగు వాళ్ళగా మన పాత్ర కూడా ఉన్నది, మనం గర్వించాలి. దాని వెనక తెలంగాణ నుంచి, రాజస్థాన్ నుంచి గ్రానైట్స్ కూడా అక్కడ గర్భగుడికి వెళ్ళటం జరిగింది. దాంతోపాటు ఎల్ఎన్టీ ఇంజనీర్స్ కావచ్చు, తర్వాత టాటా కన్సల్టెన్సీ ఇంజనీర్స్ గ్రూప్ కావచ్చు, దీని వెనక విశేష కృషి చేశారు. వీళ్ళందరి కృషి వల్ల, అహోరాత్రులు దీన్ని కష్టపడటం వల్ల ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో రాముల వారి ఈ యొక్క తిలకిస్తున్నారంటే, ఉత్సవాలుగా చేసుకుంటున్నారంటే పండగగా. నేను ఇక్కడ నా ఇంటికాడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడ చూసినా కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి. పండగల రామమయం, ఈ జగమంతా రామమయం ఉంటుంది. నిజంగా అది గొప్ప చరిత్ర ఈ రోజున మోదీ గారి నాయకత్వంలో జరగటం, సంస్కృతి సంప్రదాయాలు కాపాడటం చాలా గొప్ప విషయం. కానీ ఒక్కటి మాత్రం నిజం, చందు శ్రీనివాస్ గారు ఇక్కడ చెప్పుకోవాల్సింది,
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో లేకపోతే ఈరోజు రామమందిర నిర్మాణం కానీ రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కానీ జరిగే పరిస్థితి ఉండేది కాదు. ఒకవేళ జరిగిన ఎన్నో విధ్వంసాలు కల్లోలాలు జరిగాయి కాదా? ఇందాక రవికాంత్ గారు చెప్పినట్టు దాంట్లో రవికిరణ్ గారు చెప్పినట్టు ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సోమనాథ్పూర్ దేవాలయంతో పాటు ఇట్లాంటి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేశారు. నెహ్రూ గారు అంత ఇష్టత చూపించలా. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు ఈ దేశానికంటే ఏం చేశారు? విధ్వంసకర పరిపాలన తప్పితే ఒక దేశాన్ని ఒక దార్శనికత ఈ ప్రపంచంలో తీసుకెళ్లాలన్నప్పుడు ఏ ప్రధానమంత్రిగానే ఈయనలాగా దూరదృష్టి వ్యవహరించారా? 5 సంవత్సరాలు దీని మీద పెట్టాడుగా. తర్వాత ముస్లిమ్స్ హిందువుల మధ్య చాలా మత కులాలు అన్నారు. ముస్లిమ్స్కి హ్యాపీగా జీవిస్తున్నారుగా. వాళ్ళకి త్రిపుల్ తలాక్ రద్దు చేసి వాళ్ళంతా ఓన్ చేసుకోగలిగారా? అదేవిధంగా 370 ఆర్టికల్ ఎవరైనా ఊహించారా సార్? మన దేశ సంస్కృతి, మన దేశ ఇదిని, ప్రకృతిని, రమణీయతని ఆ దేశం సపరేట్ ఎజెండా పెట్టుకొని వీళ్ళు ప్రోత్సహించి కాంగ్రెస్ వాళ్ళు హిందూ మతాలు అక్కడ ముస్లిమ్స్ అంతా వెళ్ళి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులన్నీ పండితులను ఊచకోత కోశారు కదా సార్. ఎంతోమంది అమాయకులు ఇదైపోయారు. అది 370 ఆర్టికల్ని ఎంతో సౌమ్యంగా సాల్వ్ చేసి సుప్రీంకోర్టు ద్వారా ఈ రోజున మనం ఆ గాలి పీల్చుకుంటున్నాం. అక్కడ ఎవరైనా జీవించే హక్కు కల్పించారు మోదీ గారు. నిజంగా ఇటువంటి ఈ రెండు వల్ల చాలా కోల్పోయి ఒక నినాదంతో ముందుకెళ్లారు. రాముల వారు నిజంగా ఈ రోజున 10 గంటల కాడి నుంచి కార్యక్రమం స్టార్ట్ అయ్యి 12:20 నుంచి 12:30 వరకు జరిగే ఈ కార్యక్రమంతో మనం చరిత్రలో సువర్ణాధ్యాయంగా మనం కళ్ళతో చూసే అదృష్టం. మనం చర్చిస్తున్న చర్చ ఇది కూడా చరిత్రలో వెరీ స్ట్రాంగ్ అండి, వెరీ స్ట్రాంగ్. ఎట్లంటే బ్రహ్మనాయుడు గారు 2000 సంవత్సరాల చెక్కు చెదరకుండా దీన్ని నిర్మించారు. రెక్టర్ స్కేల్పై 10 5 6 వస్తేనే ఎక్కడికక్కడ భూమి కకావికలం అయిపోయింది. 10 వచ్చినా కానీ రెక్టర్ స్కేల్పై దాని తీవ్రత 10% వచ్చినా కానీ ఎటువంటి చెక్కు చెదరకుండా అంత పర్ఫెక్ట్గా దీన్ని నిర్మించడం, దీంట్లో భారతదేశంలో అందరినీ కూడా ఏకం చేయటం, భాగస్వామ్యం చేయడం, ప్రతిది కూడా చేయటం అనేది భాగస్వామ్యం చేయటం అదృష్టంగా భావించాలి. అదేవిధంగా 7,000 మంది అతిథుల్లో మన తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా చిరంజీవి గారి ఫ్యామిలీ, అదేవిధంగా రామ్ చరణ్ గారి ఫ్యామిలీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ, చూడండి మెగా ఫ్యామిలీ అందరికీ ఆ అదృష్టం రావటం. అదేవిధంగా ఎంతమంది వచ్చినా కానీ కొంతమందికి ఇన్విటేషన్ ఇచ్చిన వారు వెళ్ళరు కదా. అది పక్కన పెట్టేసేయండి. అంటే మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడటంలో తర్వాత ఇందాక చెప్పినట్టుగా 11 రోజుల పాటు నియమ నిబంధనలతో ఆయన ఏంటి సార్, ఆయన ఎంత స్థితప్రజ్ఞుడు. కొబ్బరి నీళ్ళు మాత్రమే తాగి కింద పడుకొని తీర్థయాత్రల తమిళనాడులో పక్కనున్న అన్ని దేవాలయాలు సందర్శించి ఈరోజు ఎంతో నియమ నిబంధనలతో చేయటం నిజంగా ఎవరినైనా మనం చూసాం. బ్రహ్మనాయుడు గారు మన దేశ ప్రధానమంత్రి అనేక మంది పరిపాలించారు. ఇంత దార్శనికుడు, ఇంత దూరదృష్టి కలవాడు, ఇంత దేశానికి ఏదో చేయాలని తపన, ఈ దేశం కోసం తన జీవితం అంకితం చేసిన గొప్ప వ్యక్తి. శ్రీరాముడే చేపిస్తున్నాడు మోదీ గారు. ఆయన రూపంలో చేపిస్తాడు అనుకోలే. ఎందుకంటే బాలరాముడు ప్రతిష్టకి ఈ రోజున ఆ ముహూర్తం 12:20 నుంచి 12:30 మధ్య ఈ చేయటం, రేపు నుంచి భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆ దేవాలయం దర్శించుకునే అవకాశం కలగటం. మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా సుమన్ గారు చాలా సినిమాల్లో నటిస్తుంటాడు. ఆయన రాముల వారి గారు నటించారు, తర్వాత వెంకటేశ్వర స్వామి గారు నటించారు. ఆయన 2 రోజుల ముందే అక్కడ పోయి అంత ఆనందం, ఆయన జీవితం ధన్యమైంది అంటున్నారు. అటువంటి వ్యక్తులకి ఈ రోజున ఈ రామాలయం నిర్మించటం, దీనిట్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చరితార్థులుగా మిగిలిపోతారు. ఆ జీవితాలు ధన్యం. ఎందుకంటే గొప్ప సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడిన మోదీ గారికి ఈ సందర్భంగా ప్రతి భారతీయుడు ఆయన రుణపడి ఉండాల్సిందే, గర్వపడాల్సిందే. 3వసారి కూడా ఈ దేశానికి ఆయన ప్రధానమంత్రి కాబోతున్నాడు. శ్రీరాముడు లాంటి శ్రీరాముడు ఔన్నత్యం ఉన్నటువంటి మోదీ గారి నాయకత్వం ఈ దేశానికి. ఏమంటే ఆయన ఏకపత్రివతుడు అంటాడు, సుగుణాల రాముడు అంటారు, నీలిమేఘ శ్యాముడు అంటారు, పితృవాక్య పరిపాలకుడు అంటారు, పరిపాలన దక్షుడు. ఇంత సుగుణాలు మొత్తం కలిస్తే మనం మోదీ గారిలో చూసాం. అటువంటి గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి మోడీ గారి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియాలి. రైట్. మనతో డాక్టర్